అందరికీ నమస్తే. కులగణ బీసీ కులగణ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి ఏదో తీర్మానం చేయనికే అసెంబ్లీ పెట్టినరు. ఎంత దారుణం అంటే అసెంబ్లీని ఒక్క నిమిషం కూడా నడవలే. అసెంబ్లీ వాయిదా పడ్డది. ఎందుకు వాయిదా పడ్డది తెలుసా? క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, మా వాళ్ళంతా అక్కడ మినిట్స్ తయారు చేస్తున్నారు, ప్రిపరేషన్లో ఉన్నారు, కాబట్టి వాయిదా వేయమని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడిండు. అసలు అసెంబ్లీ సమావేశాలు క్యాబినెట్ కోసం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడవచ్చా? అసెంబ్లీ సమావేశాలు అంటారు కదా, కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుతుందా అన్నట్టు. అసెంబ్లీ సమావేశాల కోసం ప్రిపేర్ అవుతున్న క్యాబినెట్ అది అసెంబ్లీ సమావేశాలే వాయిదా వేసినారు ప్రిపరేషన్ కోసమని. నేను మీకు శ్రీధర్ బాబు ఏమన్నాడో వీడియో చూపిస్తా. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా విశ్లేషణ చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. 60% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళందరికీ నేను కోరుతున్నా, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవడానికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కేవలం 33% మాత్రమే చూస్తున్నారు. నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా, ప్రజలకు పనికొచ్చే వీడియోలు, ప్రజలకు పనికొచ్చే సమాచారం మాత్రమే ఇస్తా. మీరు నాకు మద్దతుగా నిలవండి. రిపోర్ట్లు కొట్టే వాళ్ళు చాలామంది అయినారు కాబట్టి వారికి మన బలమేందో తెలియజేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇక ఒకసారి మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ఏం మాట్లాడి ఒకసారి చూడండి. మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి, తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. ఏ విన్నారో అర్థమైంది కదా. అసెంబ్లీ కరెక్ట్గా ఒక్క నిమిషం కూడా నడవలే. అసలు అసెంబ్లీ సమావేశాలు డేట్ ఫిక్స్ చేసి 4 days అయింది. ప్లస్ ఈ కమిషన్ రిపోర్ట్లు అవన్నీ మీ చేతికి వచ్చి మొన్న కదా మీరు ప్రెస్ మీట్ పెట్టింది, ఆదివారం నాడు కదా, ఆదివారం నాడు మీరు ప్రెస్ మీట్ పెట్టినారు. క్యాబినెట్ సమావేశము నిన్ననే పెట్టుకోవచ్చు, లేదంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు స్టార్ట్, ఎర్లీ మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు క్యాబినెట్ సమావేశం స్టార్ట్ చేసిందే 9:30, 10 గంటలకు స్టార్ట్ చేసిండ్రు. మెల్లగా నిద్ర లేచి వచ్చిండ్రు అసెంబ్లీకి. అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు స్పెషల్గా పెట్టిండ్రు. అసెంబ్లీ వాయిదా వేయడం ఇదంతా కూడా కామన్, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే, ఏదైనా రెగ్యులర్గా అసెంబ్లీ నడుస్తున్న టైంలో ఏదైనా ఒక అంశం పైన ఏదైనా నోట్ ప్రిపేర్ కాకపోతే, అసెంబ్లీ నోటు ప్రిపేర్ కాకపోతే, గవర్నమెంట్ ఇచ్చే నోటు ప్రిపేర్ కాకపోతే అప్పుడు వాయిదా వేయడం ఆనవాయితీ. లేకపోతే అసెంబ్లీలో ఏదైనా గడబడి జరిగితే, ఏమైనా ఆందోళన దిగితే ప్రతిపక్షాలు అసెంబ్లీని మేనేజ్ చేసే పరిస్థితి లేనప్పుడు, అంటే అసెంబ్లీ మెయింటైన్ చేసే పరిస్థితి లేనప్పుడు వాయిదా పడుతుంది. కానీ ఇక్కడ ఏంది, మీరు బీసీ కులగణన రిపోర్టును పెడతామని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్ట్ పెడతామని సమావేశాలు పెట్టి, ఆ సమావేశాలను క్యాబినెట్ సమావేశాల పేరుతో వాయిదా వేసిండ్రు. 2 గంటలకు వాయిదా. అప్పటిదాకా ఇంకా క్యాబినెట్ నోటు మరి ఏం ప్రిపేర్ కాకుండానే ఎందుకు అసెంబ్లీ సమావేశాలు అంతా ఉరుకు పెట్టిండ్రు? ఎందుకంతా నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు జనాలను అందరినీ, ప్రతిపక్షాలను అందరినీ కన్ఫ్యూజ్ చేయబోయి వీళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు రెండు నాశనం చేసేది కాంగ్రెస్ లేపేటివి ఏం కావా. 2 ఇష్యూస్ కూడా కాంగ్రెస్కు ఎదురుదే. లాస్ట్ హరీష్ రావు కూడా ట్వీట్ చేసిండు, అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడం ఏమిటి, క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం కాలేదని సభను వాయిదా వేసుకొని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రిపరేషన్ కాలేదు, నేడు పాలకపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఉత్కనికి ప్రిపేర్ అయినారు అసెంబ్లీలో. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న మోసం, చేయబోయే మోసం. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళ చేతిలో లేదు, మళ్ళీ హామీ ఇచ్చారు. అసలు ఎన్నిసార్లు అంటే ఎట్లా నమ్మిచ్చారంటే, పొన్నం ప్రభాకర్ గారు, మిగతా బీసీ మంత్రులు, రేవంత్ రెడ్డి 42% ఇవ్వకుండా మేము పోం సర్పంచ్ ఎలక్షన్స్కు, ఎంపీటీసీ ఎలక్షన్స్కు, జెడ్పీటీసీ ఎలక్షన్స్కు, లోకల్ బాడీ ఎలక్షన్స్కు. ఇంకా మాటలు అంటే ఏమనిపించిందంటే, ఇక వీళ్ళు గట్టిగానే ఉన్నారు, ఇక 42% ఇచ్చినాకనే పోతారని అనుకున్నారు అందరూ. తీరా చూసి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, అసెంబ్లీలో తీర్మానం పెడతారు. అసెంబ్లీలో 42% రిజర్వేషన్, 42% ఇవ్వాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్ అని ఇచ్చి సెంట్రల్కి పంపిస్తారు. సెంట్రల్ వాళ్ళు ఎందుకు చేస్తారు? సెంట్రల్ వాళ్ళ చేతిలో లేదు, అది సుప్రీంకోర్టు చేతిలో ఉంది. సుప్రీంకోర్టు 50%
దాటుద్దని ఉంది రిజర్వేషన్స్. కాబట్టి మళ్ళీ ఎట్లా 23% రావాలి. ఇప్పుడు ఏంది రేపు 15వ తారీఖు నాడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కాదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ ఇస్తారంట. ఆ నోటిఫికేషన్ ఇచ్చే కన్నా ముందే గవర్నమెంట్ రిజర్వేషన్ ఖరారు చేస్తూ జీవో ఇవ్వాలి. దాంట్లో 23% అని ఉంటుంది, 23% అని ఉంటుంది దానిలో. ఎంత మోసం అంటే అంత మోసం అది. ఇక కాబట్టి ఇయ్యలేరు. కాబట్టి అక్కడ బీజేపీ వాళ్ళ మీద సెంట్రల్ మీద వేసేసి కాలం గడిపేద్దామని చూస్తున్నారు. జనాలంతా పిచ్చోలేం లేరు మీరు చేసే పనులు అన్నీ జూనికే. అసలు ఇప్పుడు ఆ మీటింగు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నంత ఏంది, ఇది అటు ఇటు తిరిగి మళ్ళీ మన మీదకే వస్తుంది. ఎట్లా దీని నుంచి ఎట్లా బయట పడాలని చర్చ అంతే. దీన్ని ఎట్లా నూకాలి, సెంట్రల్ గవర్నమెంట్ మీద నూకేసి వదిలేసి ఎట్లుంటుంది, దీనివల్ల ఏంది ఎంత మైనస్ అవుతాం. ఇంకొకటి ఎస్సీ వర్గీకరణ కూడా సెంట్రల్ చేతులు లేదు. సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్రాలే డిసైడ్ చేసుకోమని. కానీ ఇప్పటిదాకా ఏఐసీసీ డిసైడ్ చేయలేదు. ఉన్నాడు అసెంబ్లీలో, పోయిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మనం ఎస్సీ వర్గీకరణ అందరికన్నా ముందు చేస్తే అనగానే కదా ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వాళ్ళందరూ పెట్టి ఎవరెవరో డిసైడ్ చేస్తే కాదు, రేవంత్కి ఇవ్వండి నైచెల్తా, ఏఐసీసీ డిసైడ్ కర్రా అన్నాడు. ఏఐసీసీ డిసైడ్ చేయాలి ఎస్సీ వర్గీకరణ చేయాలన్నా వద్దా అని. వాళ్ళు స్టాండే తీసుకోలే. కాబట్టి దీన్ని ఏం చేయాలి, దీన్ని కూడా సెంట్రల్కి పంపించేసేయాలి. ఇంకా ఏబీసీ డి కాదు, ఇంతకుముందు 4 ఉంటే ఇప్పుడు ఏబీసీ 3 భాగాలు చేస్తామంటున్నారు. అది చేసేసి సెంట్రల్కి పంపించేస్తే ఇంకా ఢిల్లీ పోయింది, మా చేతులు ఏం లేదు, వాళ్ళే డిసైడ్ చేయాలని చెప్పేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు వీళ్ళు. ఆ చేతులు దులుపుకునే దాన్ని జనాలను ఎట్లా నమ్మించాలని ప్రయత్నాలు నడుస్తున్నాయి. దానికే ఈ క్యాబినెట్ సమావేశం, ఇంత చర్చలు, ఇన్ని కథలు, ఈ వ్యవహారం అంతా కూడా. అంత అర్జెంట్ ఏముండే అసెంబ్లీ సమావేశాలు రేపు పెట్టనుండ్రి, ఎల్లుండి పెట్టనుండ్రి, అంత డిసైడ్ అయినాక పెట్టనుండ్రి. మరి ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ చేసి పడాలి, అందరిని కన్ఫ్యూజ్ చేయాలి. అసలు 2 కలిపి ఎందుకు పెడుతున్నా కూడా తెలియదు. ఇప్పుడు బీసీ రిజర్వేషను, కులగణన రిజర్వేషను ప్లస్ ఎస్సీ వర్గీకరణ 2 కలిపి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు, 2 కలిపి ఎందుకు పెడుతున్నారు? ఎస్సీ వర్గీకరణ మీరు చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. బీసీ కులగణన చేసిండ్రు మీరు, దేశంలో మీరు ఫస్ట్ ఏమంటారు, మీరు కాదు, బీహార్ కర్ణాటక అవన్నీ చేసినాయి. దాన్ని అమలు చేయాలంటే మీతోనే మీ చేతిలో లేదు, అది కాని పని, మీకు తెలుసా ఆ విషయం. కానీ జనాలు ఎట్లా బూడి కొట్టించాలి, అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి 42% టికెట్లు ఇస్తాం అనే ఒక అనౌన్స్మెంట్ ఏదో చేయబోతున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా కాదు, అయినా మేము ఇస్తామని. దానివల్ల ఊర్లలో జరిగే మోసం ఏందో నేను సపరేట్గా మీకు వీడియో చేసి చెప్తా. దానివల్ల ఏ మోసం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు 42% బీసీలకు ఇచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళంతా బీసీలకు ఇవ్వాలని లేదు. ఎవరెవరో పోటీ చేస్తారాడ, బీసీలకు ఏం న్యాయం జరుగుతుంది చెప్తా. దాని గురించి ఎట్లాంటి మోసం జరుగుతుందో. కానీ అసెంబ్లీలో బోర్లో బొక్కలు పడ్డారు వీళ్ళు. అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని మరి ఇప్పుడు అంటారు కదా, రాయితోనే మూతి పనులు రాలగొట్టుకున్నట్టు వీళ్ళ కథ ఇప్పుడు. కాకపోతే ఏ రాయి అని తనలాడుతున్నారు. పలుగు రాయితో అయితే బాగుంటుందా, లేకపోతే నాపరాయి అయితే బాగుంటుందా, లేకపోతే గ్రానైట్ రాయితో అయితే బాగుంటుందా, ఎట్లా మూతి పనులు రాలగొట్టించుకోవాలని క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుకుంటున్నారు. దేంతో అయితే ఈ కొద్దిగా తక్కువ పనులు ఎరుగుతాయి, దేంతో అయితే తక్కువ దెబ్బ తగులుతుందని ఆలోచన నడుస్తుంది ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో. అదే చర్చ, ఎట్లా ఈ నెగిటివిటీ నుంచి ఎట్లా బయటపడాలి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సెంట్రల్కి అప్పచెప్తే అయిపోదు. బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని మేము ఇచ్చే తీరుతామని చెప్పి లాస్ట్కి ఇప్పుడు ఢిల్లీకి పంపించేస్తే ఊరుకుంటారు జనం. మొత్తం కంపు అయిపోతుంది ఇది. కాబట్టి దీని నుంచి ఎట్లా బయటపడాలనేది క్యాబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని మరి క్యాబినెట్ సమావేశం పెడతారు ఎవడన్నా. ఎట్లున్నది తెలుసా, ఇది పెళ్ళి ఏర్పాటు చేసుకొని పెళ్ళి కరెక్ట్గా తాళికట్టే టైంకు పెళ్లి కొడుకు ఈతకు పోయినట్ట. అట్లున్నది ఇది. అసలు వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నదే దానికోసము, క్యాబినెట్ సమావేశం పెట్టిరని చెప్పేసి ఇవ్వడం చేస్తాడు. ఓ సినిమా ఉంటుంది చూడు, పెళ్లి కొడుకు ఇన్నే కానీ బట్టలు ఇన్నే కావని, ముత్తు సినిమా గట్లే ఉన్నది. ఇది అసెంబ్లీ సమావేశాలు దానికోసం పెట్టినరు, కానీ దానికి ప్రిపేర్ కానికే మీటింగ్ అంట, అది కాలేదంట. ఎవరి చెవులో పువ్వులు పెట్టినకినాం. కానీ ఇది మాత్రం హిస్టరీ. క్యాబినెట్ సమావేశాలు చర్చిస్తున్నాం కాబట్టి అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడం మాత్రం హిస్టరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.